ఏ బాబు నీ సోది నాకు వద్దు గానీ అమ్మాయి ఏది? 2 ఏళ్ళ నుంచి తల్లికి తెలియకుండా అమ్మాయిని ఎక్కడ పెట్టావు? మైనర్ పిల్ల డబ్బులు ఇస్తా అంటే నేను ఇవన్నీ ఆలోచించకుండా అమ్మాయిని వాళ్ళకు అమ్మేశాను. అయ్యో చాలా ద్రోహం చేశాను, నా కుటుంబానికి కూడా చాలా ద్రోహం చేశాను. నాకు ఎంత కమ్మేశారో దుర్మార్గుడా? 5 లక్షలకు అమ్మేశాను. అయ్యో 5 లక్షలకా? అయ్యో నా బిడ్డ ఎక్కడుందో. అయితే నేను చాలా ఏం చేయడానికి అమ్మేశావు? పెళ్లి చేసి పంపించావా లేకపోతే? చాలా అప్పులు చేశానండి. నీ అప్పులకి పిల్లని అమ్మేయడం ఏంటయ్యా? ఒక్కగానొక్క కూతురు. వ్యసనాల వల్ల అప్పులు చాలా అయినాయి. అందుకని ఇంకా ఒరే దుర్మార్గుడు, అమ్మాయి బతుకుందా చచ్చిపోయిందా అదైనా తెలుసా? తెలియదండి. అయ్యా నువ్వన్నా మాట్లాడుతున్నావా లేదా? కాంటాక్ట్ లో కూడా లేదా? నాకు చాలా ద్రోహం జరిగిందండి. ఏం ద్రోహం రా? ఇప్పుడు పశ్చాత్తాపం పొంది తలబాదుకుంటే దొంగ నాటకాలు. ద్రోహం ఏందయ్యా దరిద్రుడా? కూతురు నమ్మేసేవరా దుర్మార్గుడా, కసాయోడా. తెప్పించేటట్టుగా కొద్దిగా సహాయం తెస్తారు. మళ్ళీ అమ్ముతావా రెండోసారి? లేదండి. ఇప్పుడు నేను కొద్దిగా ఏం చేసావు? దరిద్రం ఈ ప్రశ్న ఈ అడగకూడదు. మాట పోలీస్ స్టేషన్ లో ఎందుకు చెప్పలేదు నువ్వు? పోలీస్ స్టేషన్ లో ఎందుకు చెప్పలేదు? లోపలేసేవాళ్ళు కదా ఈ పాటికి. కొనుక్కున్న పగలు కొట్టేవాళ్ళని చెప్పలేదు అంతేనా? అదేనండి. ఇప్పుడు కొద్దిగా ఎలాగైనా సరే నా కూతురుని తెప్పించి. ఇప్పుడు వరకు మత్తులో ఉన్నావు, ఇప్పుడు మత్తు దిగిందా? చూడండి ఒకే మాట మాట్లాడుతున్నాడు. దయచేసి ఇప్పించండి, దయచేసి ఇప్పించండి. మత్తు దిగాక కూతురు గుర్తొచ్చిందా? ఎవడికమ్మేవో ఆ బ్రోకర్ గారు తెలుసా? తెలియదండి. ఇంట్లోంచి బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నావమ్మా, ఎలా వెళ్తున్నావమ్మా, ఏ టైంకి వస్తున్నావు, నీతో ఎవరు ఉన్నారని కూతుర్లను అడుగుతూ ఉంటారు. కామన్ సెన్స్. డైరెక్ట్ అమ్మేశానని చెప్తున్నావు ఏంటయ్యా బాబు? కాదమ్మా, వాళ్ళు ఏం చేస్తామన్నారు మీ అమ్మాయిని కొనుక్కొని? పెళ్లి చేసుకుంటామన్నారు. పెళ్లి పనమ్మాయి కింద కూడా కాదు, పెళ్లి అంటే సెక్సువల్ అబ్యూస్ చాలా సివియర్ గా. వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కసారైనా నీ కూతురు ఎక్కడుందనేది ఫోన్ కాల్ గానీ ఏమీ లేదు? ఫోన్ కాల్ కూడా లేదు. మనిషా మృగమా నువ్వు? ఏం నీకు అర్థం కావట్లేదు? అట్లీస్ట్ ఆ బ్రోకర్ గాడైనా ఒరే నా కూతురు క్షేమంగా ఉందా, ఏమైంది పరిస్థితులు అని చెప్పి ఆ తండ్రి యొక్క ఇది రాలేదా? జంతువులు కూడా పిల్లలు ప్రేమిస్తాయి కదరా. తాగుడు మైకంలో కూతురు అమ్మాయి బదులు నీ కిడ్నీ అమ్ముకోవాల్సిందయ్యా. ఎంత తాగితే కూతుర్ని పంపిస్తారా పెళ్లి చేసేసి? అలాగా ఎంత తాగాలి? అప్పుల బాధలు తట్టుకోలేక ఇలా చేయాల్సి వచ్చింది సార్. అప్పులు తీరినాయా? ఇప్పుడు మళ్ళీ వెనక్కి రమ్మంటున్నావు కూతుర్ని? అప్పులు తీరిపోయినాయా? ఇప్పుడు చాలా నేను మారిపోయాను సార్. నాకు ఎలాగైనా ఏమ్మా రావులమ్మా, కూతురు కనిపించట్లేదంటే నువ్వు కొంచెం ధైర్యంగా మాట్లాడి ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏడుస్తూ కూర్చున్నావేంటి? నేనేం చెయ్యాలి మేడం? ఏంటి ఏం చెయ్యను? అంతకంటే నాకు మార్గం ఏం లేదు మేడం. అడుగుతూ ఉన్నాను, ఎప్పటికప్పుడు అడుగుతుంటే. ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు? 2 ఏళ్ల తర్వాత ఎలా తెలిసింది ఇక్కడికి రావాలని నీకు? మీ ఛానల్ గురించి నేను విన్నాను మేడం. విని మీకు ఫోన్ చేశాను మేడం. ఫోన్ చేస్తే తర్వాత మీ ఆఫీస్లో అదే కుర్రోళ్ళు ఫోన్ చేసి అమ్మ ఇలాగా మేడం వాళ్ళు మీటింగ్. ఈ 2 సంవత్సరాల క్రితం చెయ్యొచ్చు కదా, ఇది ఒకటి పోలీసు వెనకాలే కూర్చొని. అప్పుడు తెలియదు మేడం, మొన్ననే తెలిసింది మేడం. ఈ ప్రోగ్రామ్ గురించి కాదు, పోలీస్ ని కూడా ఇలాగే ఫాలో అప్ చేయాల్సింది కదా. అడిగాను మేడం, గట్టిగా నిలదీసి అడిగాను మేడం. చాలా సార్లు రోజు తిరుగుతా, ఎవరు పట్టించుకోలేదు మేడం. అది కాక ఇంకో నేను పని చేసుకుంటూ రోజు కూలి పని చేసుకుంటాను, ఇళ్లలో పని చేసుకుంటాను మేడం. పని చేసుకున్నప్పుడల్లా బయట నుంచి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కే ముందు వెళ్ళేదాన్ని. వెళ్తే వాళ్ళు అసలు ఆనస మా ముందు అమ్మేశానని చెప్పాడు. ఈ మాట పోలీస్ స్టేషన్ లో ఎక్కడ చెప్పలేదు మేడం. చెప్పలేదు. వాళ్ళని దగ్గర ఉంది, నీకెందుకు అని కొట్టేవాడు. అలా ఒకసారి ఒక్క నిమిషం అమ్మా, అలా అంటేనే పోలీసులు ఊరుకోరు తల్లి. మిస్సింగ్ ఎట్లా అవుతుంది? మీ ఆయన అమ్మేస్తే ఈయన వచ్చేవాడు కాదు మేడం. పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా. బేసిక్ కొన్ని రోజులు అయితే ప్రాపర్ గానే ఎంక్వైరీ చేస్తారు. ఇక తర్వాత దొరకలేదంటే వాళ్ళ మా నాన్న వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో ఇదేమన్నా సప్రెస్ అయిపోద్ది. కానీ ఈ కేసు మీకైతే తెలుసు కదా. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, నేను అమ్మేశాను అంటున్నాడు. వాళ్ళ దగ్గర అనలేదు అనుకో, నాకు తెలుసు ఎక్కడుందో పిల్ల అన్నప్పుడు నీ దగ్గర ఎక్కడో చెప్పాడు కదా. నువ్వు వెంటనే మా ఆయనకి తెలుసండి 4 పీకితే చెప్తాడు అని అనొచ్చు కదా నువ్వు. నేను అడిగాను మేడం. అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా ఎంక్వైరీ చేశారట మేడం పోలీసులు. అక్కడ పోలీస్ స్టేషన్ దుబాయ్లో అక్కడ ఈ స్టేషన్ నుండి ఆ స్టేషన్ కి ఎంక్వైరీ చేస్తే అక్కడ లేదు పాప, ఇక్కడ జానివేలు ఏం లేదు, కనిపించట్లేదు మాకు. తీసుకెళ్ళి లోపలేస్తే మొత్తం చైన్ సిస్టమ్ అంతా బయటకు వచ్చేది. అమ్మా వీడు వెళ్ళి ఎవరికి అమ్మాడో తెలుస్తా కదా, ఆడిని పట్టుకుంటే మొత్తం చైన్ వచ్చేది. ఆ పిల్ల దరిద్రం ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టడం. ఏమయ్యా నీళ్ళు నవ్వుతున్నాయింది? ఏం చేయాలి ఇప్పుడు? దయచేసి ఎట్లాగైనా సరే. అది బాబు దయచేసి కాదు, మీ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయిని ఆల్రెడీ కోసుకొని తినేశారట. ఏమో 2 ఏళ్ల తర్వాత నువ్వు మాట్లాడేది ఇప్పుడు తగులుతున్నావు నువ్వు. ఏం తెలీదు? తెలియలేదు మేడం, మీ గురించి మాకు తెలియలేదు మేడం. మొన్న తెలిసింది మేడం. నా బిడ్డ నెల గురించి చేయండి మేడం ప్లీజ్. నా బిడ్డ లేకపోతే నేను బతకలేను మేడం.
నాకు వాడితో పని లేదు, నా బిడ్డ నాకు కావాలి. ఏ బాబు నువ్వు మాట్లాడకయ్యా బాబు. నా బిడ్డ నాకు కావాలి మేడం. ప్లీజ్ మేడం, మీరు కనుకొని మేడం, ప్లీజ్ మేడం. అమ్మ ఉండండి, కూర్చోండి పర్లేదు. మీరాగే కాదు తల్లి, కొన్ని వేల మంది ఆంధ్రాలో ఎంక్వైరీ చేస్తే more than 30,000 మెంబర్స్ మిస్ అయి ఉన్నారు. తెలంగాణలో ఎంతమంది ఉన్నారు ఇంతవరకు లెక్క రాల. పోలీసులు మాత్రం ఏం చేస్తారమ్మా? ఎన్ని కేసులను డీల్ చేస్తారు వాళ్ళు? ఇలా ఇళ్లలో పట్టుకొని అమ్మేసుకుంటుంటే ఒక పని చేద్దాం అమ్మా, ఏం చేద్దాం అంటే కూతుర్ని రప్పించి వీడి కిడ్నీలు అమ్మేద్దాం. నాకు వాడు వద్దు సార్, నాకు అతను కూడా వద్దు, నా బిడ్డ నాకు కావాలి. ఆయన జైలు పంపిస్తావా ఇలా అమ్మేసినందుకు? పంపిస్తాను మేడం. మళ్ళీ మా ఆయన కావాలి, మా ఆయన బెయిలిస్తానని అన్న మేడం. ఇంకా అన్న నాకు ఇలాంటి తాగపోతే నాకు వద్దు మేడం. నేను కూలి చేసి కష్టపడి నా బిడ్డను చదివించుకుంటే పెద్ద చేసిందని పాప నేను తీసుకెళ్లి అమ్మేశాడంటే నేను ఏమనుకోవాలి మేడం. నాకు ఇంతవరకు చెప్పలేదు కూడా. ఇప్పుడు నంగనాచలోకి వచ్చి కూతుర్ని ఇప్పించండి అంటున్నాడు. రేపు పొద్దున అట్లాగే నీ కాలు పట్టుకుంటాడు. అయిపోయిందో అయిపోయిందని. మేడం నేను చేయను. ఇంకా మీ అమ్మాయి బతుకుంది అనుకుంటున్నారా మీరు? నాకైతే ఉంది అనుకుంటున్నాను మేడం, కానీ జాడి తెలియట్లేదు మేడం. నా బిడ్డ ఎక్కడ? ఏమయ్యా నువ్వు అనుకుంటున్నావు మీ అమ్మాయి బతుకుందని? దయచేసి ఎంక్వైరీ చేయించండి. అరే నువ్వు ఏ రోజు అమ్మావో ఆ రోజు ఆ పిల్ల శవం అయిపోయింది. నీకు తెలియట్లేదు ఆ సంగతి? మళ్ళీ రెండోసారి అమ్ముకోవడం మమ్మల్ని ఎత్తుకురమ్మంటున్నావా ఏంటి? రాజేష్ ఇక్కడికి వచ్చి అడుక్కుంటున్నావు. ఇదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రాధాయపడచ్చుగా పోలీసుల్ని. వాళ్ళు కొడతారని భయం వేస్తుంది సార్. రమ్మంటే వచ్చేవాడు కాదు సార్, రమ్మంటే వచ్చేవాడు కాదు. నీలాంటి వాడిని చంపాలు పట్టుకొని మేకనమ్మినట్టు అమ్మి పడేశాడు. అమ్మా ఏడోకండి, ఆగండి. మీరు కాంటాక్ట్ చేసినప్పటి నుంచి ఏదో ఒకలాగా మా హిట్ టీవీ వాళ్ళు ప్రయత్నించి మీ అమ్మాయి ఉన్న చోట ఫోన్ నంబర్ అయితే కనిపెట్టడం అనేది జరిగింది. ఒకసారి మీ అమ్మాయికి కాల్ కలుపుతాము, మీరు మాట్లాడండి. అసలు అమ్మాయి మీ అమ్మాయే కాదో చెప్పండి ఫస్ట్. సరే మేడం. వాయిస్ గుర్తుపట్టగలరు? పడతానండి, నేను పడతాను. నువ్వు పడతావు లేదు మీ ఆయన పడతాడు. అమ్మ దొరికింది మళ్ళీ ఇంకో బంగారు బాతు అని. నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి మార్పు నిజమైన మార్పేనా రాజేష్? మార్పేనా సార్? ఎలా నమ్ముతాం? ఎలా నమ్మాలి? ఇంత చేసిన తర్వాత ఆయన ఎలా నమ్ముతారు? నీ కాళ్ళ మీద పడి నాన్న నన్ను ఇలా అమ్మేయద్దు నాన్న, నా ప్రాణాలు పోతున్నాయి నాన్న అని ఏడిచింది ఆ పాప? లేదంటే మత్తిచ్చి పంపించేసా? 17 years పిల్లకి ఏం తెలుస్తుంది? స్పృహలో ఉందా? పూర్తి తాగుడు మైకంలో ఉంది. అది నువ్వు తాగుడు మైకంలో ఉన్నావు. ఆ అమ్మాయి స్పృహలో ఉందా? అరిచిందా, తిట్టిందా, కొట్టిందా, లేదంటే మత్తిచ్చి అమ్మేశారా? ఆ అమ్మాయికి మత్తు ఇచ్చాము. మత్తిచ్చారు దుర్మార్గుడా. నిద్రలో ఉన్న అమ్మాయిని అమ్మేశావు. నిద్రలో ఉన్న 17 సంవత్సరాలు. ఏం రా బాబు, నీ కూతురేనా? నాకు డౌట్ వస్తుంది. నా కూతురే సార్. ఇంకా బతికే ఉన్నావు చూడు. తన కన్న తండ్రి అనే పేరుకే పెద్ద అవమానం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.